టు భరణి బ్లాగ్స్. మీ భరణి. ఈరోజు మన కిచెన్లో చూపించే రెసిపీ పెసరపప్పు కిచిడి. ఇది చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో కొద్దిగా మనం నెయ్యి వేస్తాం కాబట్టి ఇంకా టేస్టీగా ఉంటుంది. అయితే ఈ కిచిడిని, పెసరపప్పు కిచిడిని ఎలా తయారు చేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను. పెసరపప్పు కిచిడి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: 1 కప్పు రైస్, 1/2 కప్పు పెసరపప్పు, జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, నెయ్యి, రుచికి సరిపడ నెయ్యి. ఈ పదార్థాలతోటి పెసరపప్పు కిచిడి ఎలా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఒక ప్రెషర్ కుక్కర్ను తీసుకొని ఇందులోకి రైస్, పెసరపప్పు వేసుకొని 2-3 సార్లు బాగా కడుక్కోవాలి. పెసరపప్పు బియ్యాన్ని 2-3 సార్లు బాగా కడిగిన తర్వాత ఇందులోకి మనం 1/2 కప్పు పెసరపప్పు, 1 కప్పు బియ్యం తీసుకున్నాం కాబట్టి ఇందులో 6 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మూడు, 6 కప్పుల నీళ్ళు పోసుకున్నాను. దీని తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. కొద్దిగా పసుపు వేసుకొని ఇది 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఈ ప్రెషర్ కుక్కర్ని దీనిపైన పెట్టాలి. ఇది 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం ఉండాలండి. 3 విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ ప్రెషర్ కుక్కర్ చల్లారిన తర్వాత చూడండి, కిచిడి బాగా మెత్తగా తయారైంది. ఈ స్టేజ్లో ఉండాలండి కిచిడి. మనం 1.5 గ్లాసు 6 గ్లాసులు తీసుకున్నాం కదండి, 6 కప్పులు. అందుకే చాలా మెత్తగా తయారైంది. ఈ కిచిడిని మొత్తం ఈ పాత్రలోకి తీసుకున్నాను. చూడండి, ఇలా తయారైన కిచిడిలోకి మనం పోపు పెట్టుకోవాలి. ఒక చిన్న వెడల్పాటి పాత్రను తీసుకొని ఇందులోకి 2-3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ కిచిడికి నెయ్యి కొంచెం ఎక్కువనే పడుతుంది. నెయ్యి బాగా వేస్తే కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుందండి. నెయ్యి వేడైన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా కలపాలి. మనం స్టార్టింగ్లో పెసరపప్పు బియ్యాన్ని ఉడికించుకునేటప్పుడు 1 స్పూన్ వేసాము నెయ్యి. ఆ తర్వాత 2-3 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి వల్లనే ఈ కిచిడి చాలా టేస్టీగా ఉంటుంది. జీడిపప్పు వేగింది. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇందులో పోపు వేసుకుంటున్నాను. అంతే అండి, ఎంతో రుచికరమైన పెసరపప్పు కిచిడి తయారైంది. చూసారా, నెయ్యి వేయడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. ఈ కిచిడి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. చూసారు కదండి, పెసరపప్పు కిచిడి ఎంత సింపుల్గా తయారు చేసుకున్నామో. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నేను తయారు చేసిన విధంగానే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.